దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. నేటి దినవాక్యం చూసుకున్నట్లయితే సామెతలు 15వ అధ్యాయం 1వ వచనంలో, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మనము క్రైస్తవులంగా ఉన్నప్పుడు దేవుని ప్రేమ కలిగి నడుచుకోవాలి. మృదువుగా మరియు శాంతి సమాధానాలతో నడుచుకోవాలి. అదేవిధంగా కోపమును పుట్టించే మాట అంటే మనం ఇతరుల వద్ద ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము మనం ఒకసారి యోచించుకోవాలి. ప్రేమతో, అనురాగంతో, ఆప్యాయతతో వారితో మాట్లాడినప్పుడు కొంత సమయం మనతో గడపాలని ఆశ కలిగి ఉంటారు. కానీ కోపము రేపినప్పుడు వారు మన నుండి దూరంగా వెళ్ళిపోతారు. అదేవిధంగా మృదువుగా మాట్లాడుతూ వారిని మనము దేవుని ప్రేమను కలిగి మనము నడుచుకోవాలని ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం.